కురుక్షేత్రంలోని 18వ రోజు కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. కానీ యుద్ధం గెలిచామన్న ఆనందం మాత్రం ఏ ఒక్కరికి లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ళు చంపింది వాళ్ళ అన్నల్ని, తమ్ముల్ని కాబట్టి. అయితే సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన ధర్మరాజు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయి ఈ పదవి కోసం, రాజ్యం కోసం ఎంతటి మారణకాండను సృష్టించామా, నాకు ఈ పదవి వద్దు, రాజ్యం వద్దు అని తనలో తానే కృంగిపోవడం మొదలుపెట్టాడు. అయితే విషయం అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుని చావు చివరంచుల్లో ఉన్న భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. కౌరవుల వైపు పోరాడుతున్న భీష్మ పితామహుడి పైన అర్జునుడు 10వ రోజే లెక్కలేనన్ని బాణాలను వేసుంటాడు. ఆ బాణాలే తన శరీరాన్ని చీల్చుకుంటూ ఇలా ఒక బాణాల పరుపుగా ఏర్పడుంటాయి. అయితే భీష్ముడికి తను మరణించే సమయాన్ని డిసైడ్ చేసుకునే వరం ఉండడం వల్ల తను ఉత్తరాయణం రోజే చనిపోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఉత్తరాయణం అంటే ఇప్పుడు మనం జరుపుకునే మకర సంక్రాంతి రోజు. అయితే ధర్మరాజు దుఃఖాన్ని అర్థం చేసుకున్న భీష్మ పితామహుడు కురుక్షేత్రం గొప్పతనాన్ని, ధర్మాన్ని వివరించే ప్రాసెస్ లో వరాహ అవతారాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి వాళ్ళు చేసింది ధర్మమే అని ధర్మరాజుకు వివరిస్తాడు. అది విన్నాకే ధర్మరాజు మళ్లీ శక్తి పుంజుకుని పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ రోజు భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఆ వరాహ అవతారం గురించి నేను ఒక లాంగ్ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో కోసం మీకు కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.